లక్ష్యంగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అయితే కొనసాగుతోంది. అమెరికాలో కూడా దాదాపుగా పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి ఆయన ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చారు. దీనికి సంబంధించి చాలా మంది కూడా ఒప్పందం కూడా కుదుర్చుకున్న సందర్భం అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఇదే ఇప్పుడు దక్షిణ కొరియాలో కూడా ఈ విధంగానే పర్యటన అనేది కొనసాగుతుంది. అక్కడ కూడా చాలా మంది కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రోజుతో ఆయన విదేశీ పర్యటన అయితే ముగిసిపోతుంది. రైట్, ఇక అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు. ఇవాళ చివరి రోజు విదేశీ పర్యటన సాగుతోంది. రాత్రికి సీఎం రేవంత్ హైదరాబాద్ బయలుదేరనున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పరిశ్రమలు రాని వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులను సాధించగలిగారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వివరించారు. దీంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. ఇక అమెరికా పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు బృందం కొరియాలో పర్యటిస్తోంది. అక్కడ పలు కంపెనీలు, వివిధ వ్యాపార వాణిజ్య సముదాయ ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ తో సహా 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో టెక్స్టైల్ రంగ విస్తృతికి ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఈ రోజుతో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అయితే ముగిసిపోబోతోంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి దాదాపు 2 వారాల పాటు విదేశీ పర్యటన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి వారం అంతా కూడా అమెరికా, న్యూయార్క్ సిటీలో పర్యటించారు. ఆ తర్వాత 2వ వారంలో దాదాపు 4 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగే అవకాశం ఉంది. ఇక దక్షిణ కొరియా విజిట్ లో భాగంగా టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుంది. ఆ దేశ పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో హ్యాండ్లూమ్ మెగా టెస్టింగ్ సెంటర్ తో పాటుగా విద్యుత్, గ్యాస్, బ్యాటరీల తయారీలో ఎల్ఎస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా సంబంధిత సంస్థలన్నీ కూడా MOUలు కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు సమకూర్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీలకు అగ్రిమెంట్ ఇచ్చింది. అన్ని విధాలు సహకరించడంతో పాటుగా తెలంగాణకు వస్తే కనుక పూర్తి స్థాయిలో రాయితీలు ఇవ్వడంతో పాటుగా ఇటు కలిసి వచ్చేటువంటి అనేక అంశాల పట్ల కూడా సంబంధిత శాఖల కంపెనీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ 15 రోజుల షెడ్యూల్ లో దాదాపు 32,000 కోట్ల రాబడులే ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి షెడ్యూల్ అయితే సాగింది.